ప్రేజ్ ద లార్డ్ అందరికీ. హౌ ఆర్ యూ? సో చాలా రోజులు అవుతుంది వాక్యం తీసుకోక, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎట్ ఆల్ అ టైమ్. ఇఫ్ యూ కెన్ లుక్ అట్ ద టైమ్, ఇట్స్ 6:11. I have to step out to the office, but anyhow, just in the meantime, let me take our meditation towards Isaiah. ఐజయా నా డైలీ పోర్షన్ 38th చాప్టర్ చదువుతూ ఉన్నాను. ఇక్కడ హిజికియా గురించి ఉందన్నమాట. హిజికియా ఏం చేశాడు అని అంటే, ఐజయా వచ్చి చెప్తా ఉన్నాడు, ఏమని, నీ లైఫ్ అయిపోయింది, ఇంకా యు ఆర్ టువర్డ్స్ ద డెత్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి, చదువుతాను. ఫస్ట్ 2 verses. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు నైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు పెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. లెట్ మీ రీడ్ ఫర్ యూ ఆల్ ఫర్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ దోస్ డేస్ వాస్ హెజికియా sick unto death, and Isaiah and the prophet of Amos came unto him. Isaiah the prophet, the son of Amos, came unto him and said unto him, Thus saith the Lord, set thine house in order, for thou shalt die and not live. సో హీ వాజ్ జస్ట్ గివింగ్ అన్ ద వార్నింగ్ కైండ్, హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. నువ్వు మందిరాన్ని, నీ ఇల్లుని చక్కబెట్టుకో, బికాజ్ యువర్ గోన్ హెడ్. అందుకనే కదా పేరెంట్స్ చనిపోయే ముందర కానీ ఏమైనా ఆస్తి వ్యవహారాలు సెటిల్మెంట్ చేయాలనుకుంటే సెటిల్ చేస్తారు. పిల్లలకి ఏమైనా రాసిచ్చేటు ఉంటే కూడా దే విల్ కీప్ రైటింగ్ ఇట్, బికాజ్ ఇట్ షుడెంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఒకరు ఉంటే ఓకే, ఎవ్రీథింగ్ విల్ బిలాంగ్ టు ద పర్సన్, బట్ ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ వన్, దెన్ వాట్ ఈస్ బిలాంగ్ టు హూమ్ అని చెప్పేసి చనిపోయేంత వరకు కూడా అవసరం లేదు, కానీ ముందుగానే కొంతమంది ఇస్తారు. కానీ కొంతమంది అయితే నేను ముసలోడైతే మళ్ళీ నాకు ఎవరు చూసుకుంటారో అని చెప్పి బిఫోర్ దే ఫాల్ ఇన్ సిక్. బట్ వీ డజంట్ నో, వీ కుడెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వెన్ ఈజ్ ఆర్ లైఫ్ స్పాన్ వ్యాలిడిటీ అనేది వీ డజంట్ నో. అయితే అప్పుడు మళ్ళీ గాడ్ స్పోక్, ఇంకా హెజికియా టర్న్ అయిపోయి అని చెప్తా ఉన్నాడు. ఎంత ప్లీజ్ చేసుకుంటాడంటే, నేను నీ నీతిమంతుడిని కదా, యూ రిమెంబర్ మై వర్క్ అని చెప్పి అక్కడ ప్లీజ్ చేసుకుంటా ఉంటాడు. చూడండి 3rd verse. యెహోవా యథార్థ హృదయుడనైనా సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హెజికియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చూసారా, ఇఫ్ యూ ఆస్క్ గాడ్, హీ విల్ నెవర్ నాట్ ఈవెన్ సే నో. ఈవెన్ ద లైఫ్ స్పాన్ ఆల్సో హీ విల్ ఎక్స్టెండ్. కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ చేయండి, బికాస్ గాడ్ డెఫినెట్లీ హియర్ ఆ ప్రేయర్. ఇక్కడ చూడండి, అండ్ సెడ్ రిమెంబర్, ఇంకా ఫర్ ఇంగ్లీష్ పీపుల్, I said, Remember now, O Lord, I beseech thee, how I have walked before thee in truth and in a perfect heart, and have done that which is good in thy sight. And Hezekiah wept sore. Chaala దిగ్గులుతో. So sore means it's a ఎంతో ఆవేదనతో. సో వెప్ట్ సోర్ అనమాట. స్టేటెడ్ దట్ యూ రిమెంబర్ మై వర్క్ అండ్ హౌ ట్రూత్ఫుల్ ఇన్ సైట్ ఆఫ్ యూ అని చెప్పేసి అడిగినప్పుడు మళ్ళీ వాట్ యునో గాడ్ ఈజ్ సో కన్సర్న్. నాకు అసలు ఇది వింటుంటే నాకు ఎంత ఏడుపు వచ్చేసిందంటే, అంత మంచిగా వెళ్ళి చెప్పుపో నా కొడుకుకి. అప్పుడు కూడా అంతే, పౌలు కోసం అని చెప్పి వెళ్ళి నాతాన్ వెళ్ళి చెప్పిరాపో, ఏంటిది ఫిలిప్ వెళ్ళి చెప్పిరాపో, అట్లనే ఐజయాకి ఐజయా వెళ్ళి చెప్పిరాపో హిజ్కియాకి. ఎంత అంటే లైక్ హీఈస్ అ హ్యూమన్ కనెక్టెడ్ పర్సన్. మనం చెప్పిరాపోవే, త్వరగా రమ్మని చెప్పుపో అని పిల్ల నంపిస్తారంటారు కదా, పిల్ల నంపిస్తారంటారు మా ఊర్లో. లేకపోతే ఇట్స్ యూ జస్ట్ లిసన్ టు దట్. 4th verse. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు అయితే దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆల్వేస్ హీ వాంట్ బీన్ అడ్రస్డ్ బై ద హ్యూమన్. దావీదు కుమారుడు అనిపించుకుంటే కూడా ఫెల్ట్ సో హ్యాపీ. గాడ్ ఈజ్ సో సచ్ అ గాడ్. హీస్ అ క్రియేటర్, హీస్ అన్ ఆల్మైటీ, హీస్ అన్ ఓమ్నీ పొటెంట్, ఓమ్నీ ప్రజెంట్ గాడ్. అయినా కూడా హీ కెన్ డూ ఎవ్రీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ ప్రజెంట్ ఎనీథింగ్. హీ హ్యాస్ సో పవర్ఫుల్, మైటీ, వండర్ వర్కింగ్, మైటీ యాక్ట్ గాడ్ అనమాట. అయినా కూడా బట్ స్టిల్ హీ బీన్ కాల్డ్. అసలు దేవుని శక్తిలో
దేవుని శక్తిలో మనిషిని పవర్ ఎంత, బట్ స్టిల్ హీ వాన్ బీ అడ్రస్డ్ విత్ ద నేమ్ ఆఫ్, అండ్ మనం అనుకుంటాం ఏపో నువ్వెంత నాకెంత ఏపో అని అనుకుంటాం. అంటే ఒక హ్యూమన్ని మనం ఎట్లా అంటే చీమలాగా తీసి పడేసినట్టు పడేస్తాం. కానీ హ్యూమన్ బీన్ బార్న్ విత్ హ్యాండ్ మేడ్, దేవుడు చేత్తో చేశాడు, ఎంతో ప్రెషస్గా. హీ ఆల్వేస్ ట్రీట్ ద పీపుల్ యాజ్ సో ప్రెషస్. అంటాడు కదా, నేను రక్తాన్ని చెందించినాను, అమూల్యమైన ముత్యములను కొంటిని అని అంటాడు అనమాట. సో ఎవ్రీ హ్యూమన్ ఈజ్ సో ఇంపార్టెంట్. లేమ్ కానీ బ్లేమ్ కానీ లేకపోతే బెగ్గర్స్ కానీ పప్ప అని అనొద్దు, అసహించుకోవద్దు. యూ షుడెంట్ ట్రీట్ ఎనీ ఆఫ్ ద హ్యూమన్ యాజ్ లో హై అని చెప్పి. ఆల్ ఆర్ హ్యూమన్, ఓకే, అండ్ దే హ్యావ్ ద బ్రెయిన్స్. కొంతమంది డిప్రెస్డ్ పీపుల్, మెంటలీ రిటార్డెడ్ అయినా కూడా దట్స్ ఓకే, బట్ యూ రెస్పెక్ట్ దెమ్ అండ్ గివ్ ద వాల్యూ. ఐఎమ్ సారీ ఫర్ మై నోస్, ఐఎమ్ సారీ ఫర్ మై రన్నింగ్ నోస్. ఓకే, సో రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థమవుతుందా? రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. ఎనిమీస్ అని అంటారు, వచ్చినప్పుడు హాయ్ బాగున్నావా ఎలా ఉన్నారు, ఓకే, గివ్ సమ్ వాటర్ అండ్ సర్వ్ దెమ్. గాడ్ ఈజ్ ఓన్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అయితే వెళ్ళి చూడండి. ఫర్ ఇంగ్లీష్ పీపుల్, లెట్ మీ రీడ్ అవుట్ ఫర్ యూ. Go and say to Hezekiah, you see that in 4th verse, then came the word of the Lord to Isaiah saying, what he wanna say? Go and say to Hezekiah, thus saith the Lord, the God of David, thy father, and I've heard thy prayer. I have seen thy tears. Behold, I did add unto thy days 15 years. ఇక్కడ 15 years పెంచుతూ వచ్చినాడు. ఇంకా 15, అక్కడ 5th verseలోనే ఇచ్చినారు ఇన్ ఇంగ్లీష్, బట్ ఇన్ తెలుగు ఇట్ హస్ బీన్ దేర్ ఇన్ 6th verse. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. 15 years he added in his life. అయితే ఇంకా మనకు టైం లేదు కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ ఎంటైర్, చదవండి. అక్కడ హెజెకియా ఎక్స్టెండ్ అయినాక వాట్ ద ప్రేయర్ దట్ హీ డస్ అనేది. నా అటెన్షన్ ఇంకోటి, జస్ట్ టర్న్ యువర్ బైబిల్స్ టు 38th chapterలోనే 19th verse చదవండి. సజీవులనే గదా నిన్ను సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఇది ఎప్పుడు ఎవరో ఒకరు ఆరాధనలో వర్షిప్ టైంలో దే విల్ డెఫినెట్లీ వర్షిప్ దిస్ రెఫరెన్స్. సజీవులే కదా, సజీవమైన దేవుణ్ణి స్తుతించెదరు అని అంటారు. నిజంగా వీఆర్ అలైవ్. అసలు 15 years ఎక్స్టెన్షన్కి ఎంత ఆయన గాడ్ చూసి ఉంటాడు, ఆయన లైఫ్ స్పాన్ ఏమంటారు, హిస్ ట్రూత్, హిస్ యాక్షన్, హిస్ బిహేవియర్, హిస్ కాండక్ట్. మనం అట్లా అంటాం, కాండక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావా అని చెప్పేసి. ఆ కాండక్ట్ని చూసే అతను హీ ఎక్స్టెండెడ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ హెజెకియా. ఒక్క రోజు మన లైఫ్లో యాడ్ అయిందంటే హౌ గాడ్ ఈజ్ సో గ్రేషియస్ అండ్ ప్రెషియస్. మన గ్రాంటెడ్గా మనకు వచ్చింది ఏది లేదు, పోయింది కూడా ఏది లేదు. అంటే ఇన్ ద సెన్స్ లైక్ మనం వర్త్ కాబట్టి వీఆర్ అలైవ్ అనేది లేదు, కానీ వీఆర్ లివింగ్. ఇంగ్లీష్లో చదువుతా చూడండి, ద లివింగ్ షెల్ ప్రేజ్ ది. మనం డెడ్గా ఉంటే ప్రేజ్ చేయకపోతుంటే మేము. సో మేక్ యూజ్ ఆఫ్ యువర్ లివింగ్ థింగ్. మీరు లైవ్గా ఉన్నందుకు స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. బికాజ్ ఆఫ్టర్ మనం మౌనంగా ఉన్న, మనం చచ్చిపోయినాక ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే సజీవంగా ఉన్నందుకే సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని. ఇది ఏ ఆరాధనలను ఎప్పుడన్నా వినండి. ఇది చాలా మటుకు వాడతారు జనాలు. అయితే హెజెకియా ఐజయా టైంలోనే, అంటే అది కొన్ని thousands of years బ్యాక్. జీసస్ క్రైస్ట్ వచ్చే 2026 years. దానికంటే ముందు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూడు, 4000 లేకపోతే ఎన్ని 1000 years బ్యాక్ ఈ వాక్యము. ఆ కాలంలో బ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్ అనేది ఎట్లుంటుంది చూడండి. ఆ టైంలో కూడా ఇది కోడ్ చేసిండు రెఫరెన్స్ అని అంటే హౌ మచ్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ గాడ్. మనం ఇప్పుడైతే క్యాజువల్ లైట్ తీసుకో, లైట్ చల్తా అని అనుకుంటాం, కానీ ఆ కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో మెజరబుల్. హోప్ దట్ యూ అండర్స్టాండ్. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఐ వాంట్ రీడ్ దిస్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. లెట్ మీ రీడ్ ఫర్ యూ. ఐజయా 38:19. సజీవులు, మొత్తం ముందుగా నేను చదవలేను బికాస్ ఆఫ్ ద టైం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఓకేనా? ద లివింగ్ హీ షెల్ ప్రేజ్ ది.
మనం లివింగ్ ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్. డోంట్ అంటే టైం మేక్ యువర్ సెల్ఫ్ యూటిలైజ్డ్. చెయ్యి ఎత్తి మరి ఆరాధన చేయడానికి ట్రై చేయండి. ఇండివిజువల్గా వీ విల్ డూ ఎనీ హాఫ్ ద వర్షిప్. మనం మార్నింగ్ లెగ్గానే థ్యాంక్ యూ లార్డ్, 12 o'clock నైట్, మిడ్ నైట్ థ్యాంక్ యూ లార్డ్ అంటాం. కానీ ఇంకా స్టిల్ ప్రేజ్ చేయండి. తద్వారా గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. సజీవులే కదా, సజీవులే కదా నిన్ను ఆరాధించేవారము అని చెప్పి ఆనాడు హెజెకియా కొటేషన్ని స్టిల్ వీఆర్ యూజింగ్ ఇట్. ఆల్ గ్లోరీ టు గాడ్. ఆనాడున్న దేవుడు ఈనాడు ఇప్పుడు కూడా ఉన్న దేవుడు. హీఈస్ అ నెవర్ చేంజింగ్ గాడ్ అనేది ఆదర్శం ఇదే. ప్రేజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ప్రేజ్ ద లార్డ్.